ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. చాలా మంది హోమ్ టూర్ చేయొచ్చు కదా, మీ ఇల్లు ఎలా ఉంటుందో చూపించచ్చు కదా అని చాలా మంది అడిగారు అనమాట. మా ఇంటికి ఒక పేరు కూడా చెప్పారు, ఏది రామోజీ ఫిలిం సిటీ కన్నా మీ ఇంట్లో ఎక్కువ షూటింగ్ జరుగుతూ ఉంటాయి, మీది 999 ఫిలిం సిటీ అని చాలా మంది అడిగారు. సో మా ఇల్లు అయితే బయట నుంచి మీకు ఇక్కడ కనపడే ఈ రెండు చెట్లు ఇల్లు కట్టినప్పుడు రెండు నాటినట్టు, ఒకటి గోరింటాకు చెట్టు, ఇంకోటి ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేది. వచ్చేసి మన కారు తెలిసిందే కదా, మనం యూట్యూబ్ పెట్టిన తర్వాత చిన్న కొంచెం కూడబెట్టుకొని ఈ కారు తీసుకున్నా. ఇది వచ్చేసి మన బైక్ అండి, దీని మీద ఎన్నో అడ్వెంచర్లు చేసినాము. యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి ఉంది ఇది మన దగ్గర. అయితే ఇది వచ్చేసి NS 160, ఆల్రౌండర్కి ది బెస్ట్ బైక్ అని నేను నమ్ముతాను. లుక్స్ పరంగా కానీ, మైలేజ్ పరంగా కానీ, మెయింటెనెన్స్ పరంగా కానీ ఒక మిడిల్ క్లాస్కి చాలా బాగుంటుంది. NS 160 మన లోగో చూసినావు కదా, కొట్టచ్చుగా. ఇది బ్యాక్ సైడ్ మనకి నెంబర్ ప్లేట్లో అబ్జర్వ్ చేస్తే బాగా మనకు 3 9లుగా కనపడతాయి. లక్కీగా మనకి ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది. మా ఇల్లు అవుట్లుక్ అంటే ఫ్రంట్ లుక్ ఎలా ఉందో చూశారు కదా, ఇప్పుడు లోపలికి రండి. రాగానే మీకు స్టార్టింగ్లోనే తులసి మొక్క కనపడుతుంది. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇవన్నీ పూల మొక్కలు, ఎండ కొంచెం ఎండిపోయినాయి. ఇది వచ్చేసి కొందరు వసారా అంటారు, కొందరు బాల్కనీ అంటారు, కొందరు ఏదేదో అంటారు. అండ్ ఇప్పుడే బట్టలు ఉతికారు. ఇదన్నమాట బయట లుక్. అయితే వాషింగ్ మిషన్ ఇది వచ్చేసి మిర్రర్. కొద్దిగా గలీజ్గా ఉంది, పట్టించుకోకండి. ఇది వచ్చి వాష్రూము. చాలా మందికి డౌట్ రావచ్చు, వాష్రూమ్లో ఇంత పెద్ద మిర్రర్ ఏందని, నేనే బిగించా. అండ్ ఇంకా ఫస్ట్ ఇంట్లోకి పోకముందు పైకి వెళ్దాం, చుట్టూరు సరౌండింగ్స్ చూపిస్తా. ఇది వచ్చి మా యూజిన్. యూజిన్ అది పిలిచే పలకదు, దానికి అనవసరంగా యూజిన్ అని పేరు పెట్టినాం, అస్సలు యూజ్ కాదు ఇది. ఇది చేసే పని, ఇది తొండల్ని ఇది చంపుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మా ఇంటి పైన అండి. ఇది వచ్చి గుడి, అది వచ్చి బడి. ఆడే చదువుకుంటాం, చిన్నప్పుడు ఆడే చదువుకున్నాం. ఇది గుడి, నేను 7th క్లాస్ వరకు ఇక్కడే చదివిన, ఇదే స్కూల్లో. ఇది బడి, ఇది మన ఇల్లు. బయట నుంచి అయితే చూశారు కదండి, ఇప్పుడు ఒకసారి లోపల చూద్దాం. ఇది వచ్చి ఫస్ట్ రూము. హాలు ఇదే. మనకి ఎవరన్నా బయట నుంచి మన వాళ్ళు వస్తే ఇదే. ఇది వచ్చి సోఫా. అండ్ ఇది వచ్చి మా అబ్బ ఫోటో, ఇది వచ్చి మా అబ్బది ఫోటో. ఇంకా ఇక్కడ తీసుకుంటే ఈయన మా నాన్న, ఇక్కడ తీసుకుంటే మా బ్రో, మా అన్న. మా అన్న ఫోటో ఇంతకుముందు ఇక్కడ ఉన్నింది, పెద్దోళ్ళు పై పక్క ఉండాలని చెప్పేసరికి పెద్దోళ్ళ ప్రకారం వచ్చేసినాము. ఇంకా చూపించడానికి ఏం లేదు ఈ రూమ్లో. నెక్స్ట్ మా అమ్మ రూము అండ్ దేవుడి రూము. ఇది వచ్చి మా అమ్మ రూమ్ అండి, ఇది మా అమ్మ రూము. ఇది మా అమ్మ మంచం. ఇదే ఇక్కడే దేవుడి రూమ్ కూడా ఇదే రూమ్లో సింపుల్గా సెట్ చేసినాము. ఇంకొంచెం ముందుకు రమ్మ. దేవుడి రూమ్ కూడా ఇదే సెట్ చేసేసినాము. ఈ గూట్లో వచ్చి మమ్మీ చీరలు అవి ఉంటాయి. ఈ పక్కకు వచ్చే మంక ఇది వచ్చి మా ఓల్డ్ టీవీ, మా పాతది. మేము చిన్నప్పుడు దీంట్లో ఎన్నో కార్టూన్ వీడియోస్, టామ్ అండ్ జెర్రీ వీడియోస్ ఇవన్నీ చూసినాము. అండ్ ఇది వచ్చి మా అమ్మ అప్పుడు మిషన్ కుడతా ఉండింది, అప్పుడు మిషన్. ఇది వచ్చి AP ఫైబర్ వైఫై. ఎవరో చూడడానికే కానీ ఇది దేనికి పనికిరాదు. 2 years అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నా. ఇది 2500 ఎంతో కట్టించుకున్నారు. ఒక్క నెల కూడా నెట్ ఇవ్వరు, దాని పరిస్థితి అట్టుంది. నెక్స్ట్ మా రూమ్లో పోతా. ఇది వచ్చి హాల్ అయిపోయింది. ఇంక ఇది వచ్చి మా వంట రూము. ఇది యూజిన్. దీనికి ఏ ముహూర్తాన యూజిన్ అని పేరు పెట్టినామో ఒక్కదానికి పనికిరాదు ఇది. అండ్ ఇంకా ముందుకు రమ్ము, ఇక్కడ లేకపోతే. ఇది వచ్చి వంట రూము.
ఇక్కడ పప్పుల డబ్బాలు అవి ఉంటాయి, ఇక్కడ కొన్ని గిన్నెలు అవి ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్లో ఏముంటాయి మామూలే మనం తినేటి. అది వచ్చి నన్నారి షర్బత్, ఎగ్స్. ఈ రూమ్ ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయరు, వాటర్ ఫిల్టరు ఇంట్లోనే బిగించుకున్నాం. ఇది వచ్చి కుండ, నీళ్ళ కుండ. అండ్ ఇంకా మెయిన్ మన బెడ్రూమ్. ఇది పట్టుకోమా. ఇంకా మెయిన్ మన విషయానికి వస్తే మీరు వీడియోలో ఎక్కువ ఈ రూమ్ని మ్యాక్సిమం చూసుంటారు. అన్ని రూమ్ల కల్లా కొద్దిగా ఈ రూమ్ కొద్దిగా బాగుంటుంది, ఎందుకంటే నా రూమ్ కాబట్టి నీట్గా పెట్టుకుంటా. ఇది వచ్చేసి ముందుకు రామ్మా. ఇది వచ్చేసి చెప్పాను కదా మీకు, మాకైతే గిఫ్ట్గా పంపించారు పెళ్లి వీడియోకి ఆయిల్ పెయింట్ అనమాట. అండ్ ఇంకా ఈ ఫోటో వచ్చేసి వేరే చెల్లి రాఖీ పండగకి గిఫ్ట్ పంపించింది ఫోటో. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది వచ్చి ఇనికిల్ మంగ. ఇది వచ్చి నా బెడ్ 6x6 6x6.5 అనుకుంటా, కింగ్ సైజు. అండ్ ఈ గూట్లో వచ్చేసి దగ్గరికి రమ్మ. ఈ గూట్లో వచ్చేసి వీడియోకి సంబంధించినవి ఈ పూజారి గెటప్, పోలీస్ డ్రెస్సులు ఇవన్నీ కేసీ ఇండియన్ ఎందుకు తెలుసా వాళ్ళ దగ్గర ఉన్నాయి పోలీస్ డ్రెస్సులు అవన్నీ. ఈ స్వామి గెటప్ వేసినాయి, అడుక్కునే గెటప్, హెయిర్కి ఏదన్నా కావాలంటే, దొంగ నోట్లు కావాలంటే, లచ్చిందేవి 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 లచ్చిందేవి. ఇదంతా నేను యూట్యూబ్ డబ్బుతోనే కొన్నాను ఈ డబ్బుని. అండ్ ఇంక ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్. దీంట్లో ఏముండవు, స్ప్రేలు ఏమన్నా క్రీమ్స్ అవన్నీ ఉంటాయి అంతేను. ఇవన్నీ స్ప్రేలు. ఇవి వచ్చేసి వాచెస్ ఇవన్నీ కెనికెళ్ళి. అండ్ ఇంక ఈ రూమ్లో తీసుకోవాల్సి వస్తాయి ట్యాంక్. ఇది వచ్చేసి బీరువా అనమాట. పెళ్ళి కాకముందు నా బట్టలన్నీ దీంట్లోనే ఉండేటి. పెళ్ళి అయిన తర్వాత ఏమైపోయిందంటే మెల్లమెల్లగా వాళ్ళటి వచ్చేసినాయి, అమ్మాయిటి బట్టలన్నీ వచ్చేసినాయి. నాకు ఈ పక్కన ఈ మూలన పడేశారు. నాకు ఇది కావాలంటే దీంట్లో ఉంటాయి, షార్ట్లు ట్రాక్లు ఏమన్నా కావాలనుకుంటే. అండ్ ఇది వచ్చి మా ఏసీ. అండ్ ఇది ట్రైప్యాడ్. చాలామంది అడిగారు కదా మీకు వీడియోలు ఎవరు తీస్తారు అని. నాకు వీడియోలు తీసేది ఇదే ట్రైప్యాడ్. దీంతో సెట్ చేసుకుంటా నేను. ఒకవేళ నేను కెమెరాలో లేకపోతే నేను తీసుకుంటా, ఒకవేళ ఆన్ కెమెరా నేను ఉంటే ఈ ట్రైప్యాడ్ తీస్తుంది నాకు, సెట్ చేసుకొని వెళ్ళిపోతా. అండ్ ఇంకా ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాగ్. మన ల్యాప్టాప్ ఎడిటింగ్ కొన్ని ఏమన్నా స్టోరేజ్ కోసము అండ్ దీంట్లో చేస్తా. మ్యాక్సిమం ఫోన్లోనే చేసేస్తా ఎడిటింగ్. అండ్ ఇది వచ్చి కెమెరా బ్యాగు. స్టార్టింగ్ అయితే మనం ఇదే కెమెరాతో వీడియోలు తీసినాము. ఐఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఐఫోన్లో తీస్తా వచ్చిన. ఇది వచ్చేసి నా టీవీ సెటప్, హోమ్ థియేటరు, టీవీ, స్టెబిలైజరు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి సిల్వర్ ప్లే బటన్. 1 మిలియన్ది రావాలి, దాన్ని ఇంతవరకు చూడాలి, అది ఏమైపోయిందో కూడా తెలియదు, ఇంకా రాలా 1 మిలియన్ది. అండ్ ఇది వచ్చి పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు, రాధాకృష్ణుడు. అండ్ ఇంకా ఈ సన్సైడ్ విషయానికి వస్తే ఇవన్నీ వీడియోలకు సంబంధించింది. ఏమన్నా వీడియోలో చూపించుకోవాలంటే టీవీ బాక్స్ ఎన్ని ఎక్సెట్రా అంతా పైన వేసేసినాము. వీడియోల కోసం ఎన్ని అట్టపెట్లు ఎత్తి పెట్టుకోండి, దేనికైనా పనికి వస్తాయని చెప్పేసి. ఇక్కడ ఒకటి మిస్ అయింది. ఇక్కడ స్టడీ చైర్ ఉండాలా, అది తీగలు తెగిపోయి ఉంటే అల్లడానికి ఇచ్చినాము. దాంట్లోనే కూర్చొని రాస్తుంటా నేను స్క్రిప్ట్లు అవన్నీ. అండ్ ఇంకా ఇది వచ్చి అప్పట్లో మా అన్న వాడిన మొబైల్, ఇంకా భద్రంగా అట్లే దాచిపెట్టుకొని ఉన్నా. అండ్ ఇంకా నాది బయోలో 766 ఆ నెంబర్ ఉంటుంది, అది కూడా మా అన్నదే నెంబరు. సో మనకి జ్ఞాపకాలు అయ్యాయి కాబట్టి ఆ నెంబర్ కూడా నేను అట్టే ఎత్తి పెట్టుకొని అట్లే ఉన్నా. ఇది వచ్చేసి ఈ ల్యాప్టాప్ మా అన్న అప్పుడు డైరెక్షన్ నేర్చుకుంటా అన్నప్పుడు తెలుగు టైపింగ్ కోసము దీన్ని కొనుక్కున్నాడు. ల్యాప్టాప్ పాతది అయిపోయింది, గుర్తుగా అట్టే పెట్టుకొని ఉండా. అండ్ ఇంకా మా అన్న వస్తువులు అయితే ఇదే. ఇంకా అండ్ కార్డు పెయింట్ వేయించేటప్పుడు మా అన్నది రైటర్ కార్డు ఎక్కడో మిస్ అయిపోయింది, అది ఫొటోస్లో ఉంటే మీకు ఫోటో మీద డిస్ప్లే చేస్తా. ఇంకా మా ఇంటికి చెప్పుకోవడానికి వస్తే ఇంతే. చిన్న ఫ్యామిలీ,
చింతలేని ఫ్యామిలీ. ఊరగడ్డ చెప్పుకుంటారు అంతే, ఏ ఫ్యామిలీ అయినా చిన్న చిన్నవి లేకుండా ఉండవు. సో మా ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.